ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ప్రత్యేకమైన శుభములు ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీతో పాటు కలిసి ఈ విధంగా చేరి ఆనందించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రత్యేకమైన ఈ యొక్క శుభములు ఈ దినమున తెలియజేస్తూ ఈ యొక్క నేటి దిన వాగ్దానము కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ దినమున వాగ్దానము మరి ఒకసారి చదువుతున్నాను. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనము. మొదటి కీర్తన 6వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అని అక్కడ సంబోధిస్తూ అక్కడి నుండి దేవాతి దేవుడు తన యొక్క కృపను మనకు ఏ విధంగా ఆలోచనతో కూడిన జీవితంలో మనము ఏ విధంగా ఉన్నాము, మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనంటే దుష్టుల ఆలోచన చెప్తే వాటి ప్రకారం నడవకుండా ఉండడము అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దుష్ట తలంపుల ద్వారా అనగా దుష్టుల యొక్క ఆలోచనలతో కూడిన మన జీవితాలను మనము సరిదిద్దుకునే ప్రయత్నము చేసినప్పుడు, అనగా మన యొక్క జీవితంలో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము ఏ దుష్ట తలంపులతో ఉన్నా కూడా మనం అనుకుంటూ ఉంటాం, మంచి తలంపులతో ఉన్నాము, మేము కరెక్టే, సాటి అయిన వారమే, కరెక్ట్గా మేము ఉంటూ ఉన్నాము, దేవుడి సేవలో ఉంటున్నాం. కానీ దుష్టులు ఎక్కడి నుండో రారు, దుష్ట తలంపులు ఎక్కడి నుండో రావు. కానీ దేవుడి యొక్క ప్రజలుగా దేవుడి యొక్క ఆలయంలో కూడుకొని చేరి ఆనందించే వారి మధ్యలోనే దుష్టుడు తన తలంపులను అనుగ్రహిస్తారు. ఎందుకు అనగా ఈ దానికి ఉదాహరణగా నేను కొన్ని విషయాలను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. కొన్నిసార్లు సేవలో మనం ఉంటాం. మనం సేవలో ఉన్నప్పుడు మన సేవ జీవితాలలో ఏదో ఒక మరకను తీసుకొని రావాలని సాతానుడు ఇష్టపడుతూ ఉంటాడు. కావున అక్కడ దుష్ట తలంపులను అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని జయించుటకు దేవుడిని శక్తి అడగాలి. మనం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, తప్పిపోయినను సరే, కానీ అక్కడ తప్పిపోయి, అందుకే దేవుని వాక్యంలో ఉన్నది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. కావున మనము చేసిన అతిక్రమం దేవుడికి మానవుల కంటే ముందుగా తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. అది జ్ఞాపకం చేసుకోవచ్చు. నా జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఎన్నో మారులు, ఎన్నో విషయాలలో మనుషులను కనబడకపోవచ్చు, కానీ నా జీవితంలో ఎన్నో అలాంటి శోధనలతో కూడిన జీవితాలు ఎన్నో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో. ఎందుకంటే చూడండి, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, అంటే వారు ఏ స్థానంలో కూర్చుంటున్నారు, వారు మూఢనమ్మకాలు, అపనమ్మకాలు అనే ఈ యొక్క యుగాలలో కూర్చుంటున్నారు. కావున అక్కడి నుండి మనము లేచి మన యొక్క స్థితులను చక్కబెట్టుకొని ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పుల నడవక అనంటే దుష్టుల తలంపులు ఎక్కడి నుండి వస్తాయంటే, మనం ఎప్పుడైతే బహుబలంగా వాడబడుతూ ఉంటామో, మన యొక్క ప్రార్థనల ద్వారా మనము ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, మన యొక్క ఆరాధన ద్వారా దేవుణ్ణి ఏ విధంగానైతే స్తుతిస్తుంటామో, పాటల ద్వారా స్తుతిస్తూ ఉంటామో, సంఘాలలో స్తుతిస్తూ ఉంటామో, అక్కడ దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. ఏ విధంగా పనిచేస్తుంటాడు అంటే, వాడికి సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆరాధన చేయకుండా ఆటంకపరుస్తుంటాడు. మన హృదయాన్ని కలవరపెడుతూ ఏదో నువ్వు కలవరపడుతున్నట్టుగా అక్కడ దేవుడి యొక్క సన్నిధిలో కలవర పెడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియులారా, మనం తప్పిపోతున్నామని కాదు, మన ద్వారా దేవుడు బలమైన కార్యమును జరిగిస్తారన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయం నాకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దుష్టుల తలంపులతో ఉండకుండా, దుష్టుల ఆలోచనల ప్రకారం ఉండకుండా మనం జీవిస్తామో, వాటి ప్రకారము దేవుడు తన యొక్క దీవెనలన్నీ మన పైన కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయ విధులు నమ్మదగినవి. ఆయన వాగ్దానం చేసిన వాడు గనక ఆయన నమ్మదగిన వాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. నేను కూడా రుచి చూచి చెబుతున్నాను. అనగా రుచి చూచి చెప్పడం అంటే దేవుడిని తెలుసుకొని వాటి ప్రకారం జీవించినప్పుడు
ఏ విధంగా ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని ఈ దినం నా జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితాన్ని చూస్తే ఎంతో మంది దుష్టులు నా జీవితంలో కనిపించారు. దుష్ట తలంపుల ద్వారా ఎంతో మంది నన్ను హేళన చేసిన వారు ఉన్నారు. కానీ వారందరికీ దేవుడు అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నానని యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసినట్టుగా దేవుడు నన్ను హేళన చేసిన వారు ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో వారు నిద్రించిన వారు ఉన్నారు. కొందరైతే వారి అంతలో వారే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని చనిపోయిన వారు ఉన్నారు, హేళన చేసిన వారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను అనట్లేదు, కానీ కొంతమంది ఎప్పుడైతే నేను వారి కొరకు అనగా దేవుడి యొక్క ప్రజలముగా మనము బాధ వస్తుంది అని మనం బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ బాధను చూసే దేవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఎంతో మందిని తన యొక్క హృదయంలో జ్ఞాపకం చేసుకున్నారు. వారికి హృదయం అనుసారముగా ఉన్నప్పుడు మోషే గారి జీవితంలో చూస్తే మిరియాము, అహరోన్ గారు ఉన్నారు. దేవుడు వారి మధ్యలో చొరవ చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఎందుకంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నింద మోపువాడు ఎవడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కావున దేవుని సేవకులను ఆటంకపరిస్తే, దేవుడి యొక్క ప్రార్థనను ఆటంకపరిస్తే, నీ దుష్ట తలంపులను విడిచి నీవు దేవుడి సన్నిధిలో తిరిగి నీ యొక్క పాత్రలను నీవు సరి చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుని ప్రియుడా, దేవుని ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ చూస్తూ ఉంటే, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక నీవు కూర్చున్న స్థానంలో కూర్చొని అపహాసమైన వాటిని నీవు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నారు. నీ పరిశుద్ధాత్మ కార్యము నీ లోపల జరగట్లేదని అంటే నువ్వు పరిశుద్ధాత్మను ఎక్కడనో దుఃఖపరుస్తున్నావు. దేవుని బిడ్డ, ఇది జ్ఞాపకం చేసుకో. ఈ దినమున నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ స్థానంలో ఉన్నా నీవు తోడుగా ఉన్న దేవుణ్ణి మర్చిపోయి నీవు ప్రవర్తిస్తున్నావు. ఆ ప్రవర్తన నుండి నీవు తొలగి దేవుని మార్గములందు నీవు సరిగా నడిచినప్పుడు దేవుడే తోడై ఉండి నడిపిస్తాడన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 2వ వచనంలో చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క ఆజ్ఞల యందు మనం సంతోషించాల, దేవుడి యొక్క ఆత్మయందు మనం సంతోషించాల. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటిది అనగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, ఇతరులను ఎంతగా అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని దేవుడు చెప్పిన మాటలన్నిటినీ విని వాటి ప్రకారం జీవించినప్పుడు దేవుడు నిన్ను అద్భుత రీతిలో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తాడన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తే, అతడు నీటి కాలువన యోరును నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవుడి ఎదుట మనము ఎల్లవేళలా పారే తోటగా ఉంటాం. పారే తోట ఏ విధంగా ఉంటుంది? ఫలములను ఇస్తుంది, పుష్పిస్తుంది, దాని యొక్క కాల ప్రకారం అది ఆకులు రాలుస్తుంది, తర్వాత తిరిగి పునర్జీవితముతో అది జీవిస్తూ ఉంటుంది. అదే విధంగా మన యొక్క జీవనము, మన యొక్క ప్రవర్తన, మన యొక్క యథార్థతతో కూడిన జీవితము దేవుడి సన్నిధిలో ఈ విధంగా ఉంటూ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే దుష్టులు కూడా పుష్పిస్తూ ఉంటారు. ఎందుకంటే దుష్టుల క్షేమము చూచి అని భక్తుడు పాట పాడాడు. దుష్టుల క్షేమము చూసి నీతి వ్యర్థమని నేను అనుకొనగానంటే, నీతితో కూడిన జీవితము ఈ లోకంలో అక్కరకు రాదు. కానీ దేవుడి ఎదుట మన నీతి, మన క్రియలు, మన నీతితో కూడిన క్రియలు, నీతి న్యాయములను స్థాపించే దేవుడు. ఎందుకంటే అబద్ధములు యెహోవాకు ఏహములు అనేది మనకు తెలుసు, కానీ మనము ఆ అబద్ధములోనే బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అబద్ధమనే అసత్యములో నుండి సత్యమనే దేవుని యొక్క నీతి న్యాయముల వైపు మనం నడిచినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించు దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రియులారా. అదే విధంగా చూస్తూ ఉంటే, దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఎందుకంటే కష్ట సమయాలు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతారు. ఏ విధంగా అంటే, వారు దేవుడి మందిరంలో ఎల్లవేళలా ఉండడం కాదు, కానీ వారు తన యొక్క స్థిరమైన పునాదిని వారు కోల్పోతున్నారు.
ఎందుకంటే వారు దేవుడి మందిరంలో నాటబడుతూ ఉన్నారు, కానీ నాటబడిన దానికి సారవంతమైన ఏరుగా వారు ఉండట్లేదు. వారి యొక్క ప్రవర్తన ఉండదు, వారి యొక్క క్రియలు ఉండవు. కానీ పైకి చూస్తేనేమో పచ్చదనంగా అంజూరపు చెట్టులాగా ఉండి ఫలములు ఇవ్వకపోతే వ్యర్థమని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడి ప్రియులారా. తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము చెబుతూ ఉంది, దేవుడి యొక్క పరిశుద్ధమైన సంఘములో నిలబడతాం, కానీ ఆ సంఘములో పరిశుద్ధుల గుంపులో మనము ఉండం. కాబట్టి మనలను మనము పరిశీలన చేసుకొని దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఎంతమంది దేవుని యొక్క రక్షణలోనికి మన యొక్క చూపు ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మనము ఇతరులను రక్షిస్తూ ఉన్నాం, కాపాడుతూ ఉన్నాం, దేవుడికి చేరుస్తూ ఉన్నాం అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యత మనకు ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. ఇక్కడ చివరిగా వచ్చేసరికి నీతిమంతులుగా ఉన్న వారి మార్గం అంట దేవుడికి తెలుసు. నీతిమంతులుగా ఉన్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. ఎందుకంటే నీతిమంతులు చేయి మొరల పైన ఆయన యొక్క చెవులను ఆయన వింటూ ఉన్నాడు. దేవుడు ఆయన స్తుతుల మూలముగా నిర్మించుకున్న నీతిమంతులను దేవుడు ఎన్నడూ కూడా కదల్చడు అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత దుష్టుల మార్గము నాశనానికి నడుపును. చూడండి, మనము దుష్ట తలంపులతో ఉంటే మన మార్గాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం, మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం అన్న సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రియులారా. కావున మనము దేవుడికి ఇష్టమైన ప్రీతికరమైన వారముగా, నీతిమంతులముగా మార్చబడుతూ దేవుడి యొక్క రాజ్యములో తీర్చబడుతూ మనము అన్యాయమైన వాటిని చేస్తే మనము తప్పకుండా దేవుడి యొక్క శిక్షకు లోనవుతూ ఉంటాం. కావున మనము నాశనకరమైన మార్గంలోనికి పోక సత్యమైన మార్గంలోనికి వెళ్ళినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నమ్మదగిన దేవ, నీతి న్యాయములను జరిగించు న్యాయాధిపతి అయిన దేవానికి స్తోత్రములు. అయ్యా తండ్రి, నీ యొక్క కృప ద్వారా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక అన్నారు ప్రభా. అయ్యా తండ్రి, అటువంటి విధంగా నిలవకుండానట్లు అయ్యా తండ్రి మా దుష్ట తలంపులను వీడునట్లు మీరు తోడుగా ఉండి కృప చూపించండి. నీతి మార్గములు అయ్యా తండ్రి, యెహోవాకు నీతిమంతుల మార్గము తెలుసు అన్నారు ప్రభా. మీ నీతి మార్గంలో నడిపించండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి, నీ యొక్క కృప ద్వారా అయ్యా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి తలంపు ద్వారా ముందుకు కొనసాగే కృపను అయ్యా తండ్రి ఈ దినం నా అనారోగ్యములతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, సంఘములో నుండి అయ్యా తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వరుసన అయ్యా తండ్రి అన్నిలలో నాయన అయ్యా తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. అయ్యా తండ్రి ఈ దినంన అయ్యా తండ్రి మరణిస్తున్న వారిని, దుఃఖిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినంన వైవాహిక జీవితంలో వారికి తోడుగా ఉండండి ప్రభా. నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, ప్రతి వారు నాయన అయ్యా తండ్రి నీ యొక్క మేళ్ల చేత నింపబడుటకు కృప చూపించండి. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు. తల్లిదండ్రులను కోల్పోయి జీవిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి కూడా నీ యొక్క కృప, నీ యొక్క కనికరము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, అనారోగ్యముతో మా యొక్క అయ్యా తండ్రి ప్రాంతంలో మా యొక్క చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా మీరు పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోనండి. సమాధానం లేని కుటుంబాలకు సమాధానకరమైన నీ యొక్క కృపను దయచేయండి. అయ్యా తండ్రి, వివాహ వ్యవస్థలో విడాకుల కొరకు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, వారు నాయన విడాకులు కోరాలని అయ్యా తండ్రి నీ చిత్తము కాదు అయ్యా తండ్రి మీరు జతపరిచి ఉన్నారు ప్రభా. అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, వారి మధ్యలో కూడా సమాధానంలో దయచేయండి. అయ్యా తండ్రి, సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని అయ్యా తండ్రి చంటి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని నీ యొక్క కృపలో అయ్యా తండ్రి కావలసిన ప్రతి ఈవిని శ్రేష్టమైన వాటిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ యొక్క మెండైన కృపల చేత భద్రపరచమని, ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండి దినాంతము వరకు మీరు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి
ఆశీర్వదించి బలపరచును గాక.